ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ అని ఉంటాడు. సెకండ్ పార్ట్ ఏంటంటే సిన్స్ ద మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపరేషన్ ప్రజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాబట్టి రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దే వుడ్ బి ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ప్రొసెసెస్ ఫాలోడ్ బై ఎంటిటీ ఇన్ ప్రిపరేషన్ అనేది వాళ్ళు రిటర్న్ రిప్రజెంటేషన్లో చెప్తారు. నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఏమంటుందంటే ఓకే మేము ఈవెన్ దో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది మేము ప్రిపేర్ చేయకపోయినా కానీ కొంత అదర్ పర్సన్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ లైక్ యాక్చురియల్ పర్సన్ ఉన్నాడు, యాక్చురీ ఉంటారు కదా, యాక్చురీ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్చురియల్ డిటర్మినేషన్ అకౌంటింగ్ ఇస్ వాళ్ళని అడగండి. ఓకే, స్టాఫ్ ఇంజనీర్ ఉన్నాడు, రెస్పాన్సిబుల్ ఫర్ స్పెషల్ నాలెడ్జ్ ఇంటర్నల్ కంట్రోల్స్ ఉన్నాడు, హూ ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ వీళ్ళని అడగండి అంటాడు. నెక్స్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్ మేనేజ్మెంట్ టు రీకన్ఫర్మ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తాడు ఆడిటర్ అనేటాడు, ఎవరిని అడుగుతాడు, మేనేజ్మెంట్ని అడుగుతాడు టు రీకన్ఫర్మ్ ఇట్స్ అక్నాలెడ్జ్మెంట్. అరే నువ్వు ఇచ్చింది కరెక్ట్ కదా, అండర్స్టాండ్ దోస్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రిటర్న్ రిప్రజెంటేషన్. పర్టికులర్లీ ఏముంటుంది రిటర్న్ రిప్రజెంటేషన్లో ఏముంటుంది అనేది చూద్దాం. those who signed the terms of engagement no longer have the relevant responsibilities. Okay, next in the term of the engagement have been prepared in the previous year. Okay, there is an indication that management misunderstood those responsibilities and changes circumstances make it appropriate to do so. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మెజారిటీ ఆఫ్ ద ఎంసీక్యూలో అడుగుతాడు. రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది ఆనర్ బిఫోర్ ద ఆడిట్ రిపోర్ట్ సైనింగ్ ఆఫ్ ద ఆడిట్ రిపోర్టే చేయాలి. రిటర్న్ రిప్రజెంటేషన్ షెల్ బి నియర్లీ యాజ్ ప్రాక్టికబుల్ బట్ నాట్ ఆఫ్టర్ ద ఆడిట్ రిపోర్ట్. ఇక్కడ చూస్తే రిటర్న్ రిప్రజెంటేషన్ షుడ్ బి ఇష్యూడ్ బిఫోర్ ద ఆడిట్ రిపోర్టే ఇష్యూ చేయాలి ఫైనాన్షియల్ సిన్స్ ద రిటర్న్ రిప్రజెంటేషన్ నెసరీ ఆడిట్ ఎవిడెన్స్ కాబట్టి ఆడిట్ ఒపీనియన్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ అండ్ ఆడిటర్ రిపోర్ట్ కెనాట్ బి డేటెడ్ బిఫోర్ ద రిటర్న్ రిప్రజెంటేషన్ డేటర్. రిటర్న్ రిప్రజెంటేషన్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది రిఫర్డ్ ఇన్. ఓకే, అది వదిలేసి నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ రిప్రజెంటేషన్ అనేది క్లియర్గా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్ లెటర్ అడ్రస్ టు ద ఆడిటర్కి ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు. రిటర్న్ రిప్రజెంటేషన్ డైరెక్ట్గా ఈవెంట్ టు ద ఆడిటర్. ఇఫ్ ద లాస్ అండ్ రెగ్యులేషన్స్ రిక్వైర్ ద మేనేజ్మెంట్ టు గివ్ ద రిటర్న్ పబ్లిక్ స్టేట్మెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవ్వండి. ఓకేనా, ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దట్ రిలవెంట్ మ్యాటర్స్ అనేది షుడ్ నాట్ బి ఇంక్లూడెడ్. ఓకే, ఇక్కడ ఏంటంటే డౌట్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా దగ్గర అడిగిన డౌట్ అబౌట్ ద రిలయబిలిటీ ఆఫ్ రిటర్న్ రిప్రజెంటేషన్ లెటర్ ఉంది. నువ్వు ఇచ్చిందాన్ని రిటర్న్ రిప్రజెంటేషన్ డౌట్ ఉంది అనుకో, నువ్వు ఏం చేస్తావు అంటే ఆడిటర్ కన్సిడర్స్ దట్ కాంపిటెన్సీ, ఇంటెగ్రిటీ, ఎథికల్ వాల్యూస్ అండ్ డ్యూ డిలిజెన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ కానీ చేసుకోవాలి. నెక్స్ట్ ఆడిటర్ డిటర్మైన్ ద రిలయబిలిటీ ఆఫ్ ద రిటర్న్ రిప్రజెంటేషన్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ రిప్రజెంటేషన్ ఇన్కన్సిస్టెన్సీ ఉందనుకో, అదర్ ఆడిటర్ అనేటప్పుడు అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్ పర్ఫామ్ చేసుకోవాలి, రిజల్వ్ ద మ్యాటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద ఆడిటర్ కంక్లూడ్ దట్ రిటర్న్ రిప్రజెంటేషన్ నాట్ రిలయబుల్ ఉందనుకో, ఆడిటర్ షాల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ మాడిఫై ద ఒపీనియన్. అంతే, సింపుల్. పార్ట్ 3లో